మనందరి లోపల అంటే ప్రతి ఒక్కరి శరీరంలో ఓ 60,000 మైళ్ల పొడవైన హైవే ఉందని ఎప్పుడైనా విన్నారా? అదొక అద్భుతమైన కంటికి కనిపించని నెట్వర్క్ అన్మాట. మనల్ని బ్రతికించడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఓకే, దీని గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. అసలు మన శరీరం లోపల పనిచేసే ఈ ప్రపంచం ఎంత పెద్దదో ఎప్పుడైనా ఊహించారా? మనం బ్రతికి ఉన్నంతసేపు మన లోపల ఒక పెద్ద వ్యవస్థ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన శరీరంలో ఉండే ప్రతి రక్తనాళాన్ని అంటే ధమనులు, సిరలు, ఇంకా చిన్న చిన్న కేశ నాళికలు వీటన్నింటినీ తీసి ఒకే లైన్లో పెడితే దాని పొడవు ఎంతో తెలుసా? సరిగ్గా వినండి, 60,000 మైళ్ళు. 60,000 మైళ్ళు అంటే ఎంత పెద్ద నంబరో తెలుసా? ఆ పొడవుతో మనం మన భూమి చుట్టూ దాదాపు 2.5 సార్లు చుట్టేయొచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కాని ఇది నిజం. సరే, ఈ 60,000 మైళ్ల హైవే గురించి ఇప్పుడు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఇంత పెద్ద నెట్వర్క్ ఒక మనిషి శరీరంలో ఎలా సాధ్యం? ఇదేదో ఊరికే చెప్పే మాట కాదు, శాస్త్రవేత్తలు లెక్కగట్టి చెప్పిన నిజమిది. మన శరీరంలో ఉన్న ఒక అద్భుతమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నమాట. మన జీవితంలో ప్రతి క్షణం మనతోనే ఉంటుంది. అయితే ఇంతకీ ఈ 60,000 మైళ్ల పొడవు వెనక ఉన్న అసలు సీక్రెటేంటి? ఆ సమాధానం మన కంటికి కనిపించని చిన్న చిన్న భాగాల్లో దాగి ఉంది. సాధారణంగా మనం రక్తనాళాలు అనగానే మనకు పెద్దగా ఉండే ధమనులు, సిరలే గుర్తొస్తాయి కలా. అవి ఈ సిస్టంలో మెయిన్ హైవేలు లాంటివి. కాని అసలు కథంతా కేశనాళికలు అనబడే కోట్లాది చిన్న చిన్న సందుల్లోనే ఉంది. అవే ఈ నెట్వర్క్కి అసలైన బలం. ఈ కేశనాళికలు ఎంత సన్నగా ఉంటాయో తెలుసా? ఎర్ర రక్తకణాలు వాటిలోంచి ఒక్కొక్కటిగా సింగిల్ ఫైల్లో వెళ్లాల్సిందే. ఇలాంటి సూక్ష్మమైన నాళాలు మన శరీరంలో కోట్లలో ఉంటాయి. అందుకే అంత పొడవు సాధ్యపడింది. వీటి పని చాలా ముఖ్యం. ఆక్సిజన్ని, పోషకాలను మన కణాలకు చేరవేస్తాయి, హార్మోన్లను తీసుకెళ్తాయి, వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. దాదాపు ప్రతి ఒక్క కణాన్ని ఇవి చేరుకుంటాయన్నమాట. ఒకవేళ ఇవి లేకపోతే మన కణాలు క్షణాల్లో చనిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం నెట్వర్క్ను నడిపించే ఒక అన్స్టాపబుల్ ఇంజిన్ గురించి చూద్దాం. ఇంత పెద్ద నెట్వర్క్కి సెంటర్లో జస్ట్ మన పిడికిలి సైజులో ఒక కండరం ఉంది. అదే మన గుండె. దాని సైజుతో పోలిస్తే దాని పవర్ చాలా చాలా ఎక్కువ. ఒక్కసారి ఆలోచించండి, ఈ చిన్న ఇంజిన్ రోజంతా ఒక్క సెకండ్ కూడా ఆగకుండా దాదాపు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. 1,00,000 సార్లు! అదే ఒక సగటు జీవితకాలంలో అయితే ఆ సంఖ్య 2.5 బిలియన్లకు పైనే ఉంటుంది. అంటే 250 కోట్లకు పైగా. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. ఇలా కొట్టుకోవడం వల్లే ఆ 60,000 మైళ్ల నెట్వర్క్ అంతటా కొన్ని మిలియన్ల గ్యాలన్ల రక్తం పంపవుతుంది. ఈ సిస్టమ్ స్పీడ్, ఎఫిషియన్సీ గురించి మాట్లాడితే అద్భుతం అంతే. రక్తం గుండె నుంచి కాలి వేళ్లదాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి జస్ట్ 1 నిమిషం పడుతుంది. మన సిటీలో ఉండే ట్రాఫిక్ కంటే ఫాస్ట్ ఇది. ఇప్పుడు మనం చూడబోయే విషయం ఈ సిస్టమ్ని మరింత స్పెషల్ చేస్తుంది. ఇది కేవలం రక్తాన్ని పంప్ చేసే ఒక పైప్ లైన్ కాదు, ఇది ఆలోచించే సిస్టమ్. ఎందుకంటే ఇది ఒక అడాప్టివ్ నెట్వర్క్, అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతోంది. ఉదాహరణకి, మనం ఎక్సర్సైజ్ చేస్తుంటే కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ కావాలి కాబట్టి రక్తనాళాలు వాటంతట అవే పెద్దగా అవుతాయి. ఎక్కడైనా దెబ్బ తగిలితే రక్తం పోకుండా వెంటనే క్లాటింగ్ మొదలవుతుంది. చలిగా ఉన్నప్పుడు ఒంట్లో వేడి బయటకు పోకుండా ఉండటానికి నాళాలు దగ్గరగా ముడుచుకుంటాయి. అంటే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ సిస్టమ్ కేవలం ట్రాన్స్పోర్ట్ చేయడమే కాదు, అది రియాక్ట్ అవుతోంది, మనల్ని ప్రొటెక్ట్ చేస్తోంది. ఇదంతా మనమేమీ చెప్పకుండానే దానికదే జరిగిపోతోంది. కాని ఇంత పవర్ఫుల్ సిస్టమ్ కూడా చాలా సెన్సిటివ్. దాని గురించే మన చివరి సెక్షన్లో చూద్దాం. ఈ అద్భుతమైన హైవే సిస్టమ్కి కూడా కొన్ని ప్రమాదాలున్నాయి. అవేంటంటే సరైన డైట్ లేకపోవడం, కదలకుండా ఒకే చోట ఉండటం, స్మోకింగ్, ఇంకా స్ట్రెస్. ఇవన్నీ ఈ సెన్సిటివ్ నెట్వర్క్ని నెమ్మదిగా పాడుచేస్తాయి. ఈ డ్యామేజ్ వల్ల పర్ఫెక్ట్గా పనిచేస్తున్న ఈ హైవే కాస్త ఒక పెద్ద ట్రాఫిక్ జామ్లా మారిపోతుంది. అంటే రక్తనాళాల్లో అడ్డంకులేర్పడి రక్త ప్రవాహం ఆగిపోతే చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, మనందరిలోనూ
భూమి కన్నా పొడవైన ఒక సజీవ నెట్వర్క్ పనిచేస్తోంది. మన దగ్గరున్న బెస్ట్ టెక్నాలజీ కూడా దాని ఎఫిషియన్సీకి సాటిరాదు. మరి ఇంత పెద్ద, అదే సమయంలో ఇంత సున్నితమైన వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోవడం అంటే అర్థమేంటి? ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు ఈ అంశాన్ని ముగిద్దాం.